కమలా తొక్కు పచ్చడి చేయబోతున్నాము. అయితే ఇది కాకుండా ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. కమలా తొక్కల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన కమలా తొక్కలు, ఉడికించిన చింతపండు, బెల్లం, ఎండుమిర్చి, ఇంగువ, తాలింపు గింజలు, పసుపు, కారం, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ చూస్తాం. అంతా రెడీగా ఉంది. ఫస్ట్ కమలాన్ని చక్కగా తొక్కలు తీసుకున్న తర్వాత ఇలా సన్నగా చక్కగా కోసి పెట్టేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. స్టవ్ ఆన్ చేసుకోండి. అవునా? ఇది అక్కడక్కడ అన్ని రెసిపీలో వాడటం చూసాను, కానీ అచ్చంగా పచ్చడి అంటే ఇప్పుడే. మీరు ఎక్కడైనా చూసారా? మీరు ట్రై చేశారా? చేస్తుంటాను అప్పుడప్పుడు. నూనె వేసి వేయించండి, కొంచెం వేయించి తీసేసేయండి. ఎప్పుడైనా పెట్టారా డాక్టర్ గారికి తొక్క పచ్చడి? ఆయనకి తొక్క పచ్చడి, తోలు పచ్చడి అలాంటి తినరు. ఆయన పచ్చడి కూడా తక్కువ తింటారు. నేను రకరకాల పచ్చళ్ళు తింటాను. ఓకే, ఆయన అసలు పచ్చళ్ళు నేను మా పెద్దల్లుడు స్వీట్ వేసిన పచ్చళ్ళు మా ఇద్దరికి చాలా ఇష్టం. సో ఆయిల్ వేడెక్కింది, కొంచెం వేయించి తీసేసేయండి. ఎలాగా మగ్గిస్తాం కాబట్టి. ఏంటంటే ఇది మనకి ఆ సువాసన బాగుంటుంది. పచ్చడి చేసాక చూడండి. యాక్చువల్లీ ఇలా డిఫరెంట్గా చేసేటప్పుడు నేను చాలా టెన్షన్గా ఉంటుంది. ఎలా ఉంటుందో, ఇది బాగుంటుందా బాగోదా, అసలు నాకు లోపల చాలా డౌట్స్, టెన్షన్ అలా ఉంటుంది. కానీ ఇవి చాలా బాగుంటున్నాయి. ఈ మధ్య ఇలా వెరైటీగా ట్రై చేసినవి. బాగా వేగింది. ఒక బౌల్లోకి తీసేయమంటారా? సో చాలా తీసేయండి. ఆయిల్ పోస్తుంది. ఆయిల్ కూడా తీసేనా? వేయించిన ఆయిల్తో సహా తీసేసాం మొత్తం. వేయినా కొంచెం నూనె. ఓకే, తాలింపు వేస్తామా ఇప్పుడు? అవును కౌసల్య గారు, ఇప్పుడు ఆరెంజ్ని పచ్చిది పండుది తొక్కు ఉంటుంది కదా, ఏది తీసుకుంటే బాగుంటుంది? ఎల్లోగా బాగుంటుంది. ఓకే, కానీ వేగుతున్నంతసేపు ఎంత మంచి ఫ్లేవర్ ఉందంటే. పచ్చడి కూడా చూడండి, చాలా బాగుంటుంది. పెరుగు చాలా బాగుంటుంది. ఓకే, ఆయిల్ వేడెక్కింది. ఫస్ట్ మినప్పప్పు. సో మనం పచ్చడిలో తాలింపు కొంచెం ఎక్కువ వేస్తాం కదా, అలాగే వేసాం. అలానే కొంచెం ఇంగువ వేసాం. మిరపకాయలు, ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాను, కొంచెం చూసుకోండి. సో అలానే పచ్చడికి అవసరమైనంత పచ్చిమిర్చి, కరివేపాకు. సో నెక్స్ట్ వేయించిన ఆరెంజ్ ముక్క. చింతపండు ఒక 5 స్పూన్లు వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి జ్యూస్ వస్తుంది బాగా. వచ్చాక దాంట్లో వాటర్ కూడా మీరు వేయాలి. ఓకే, చింతపండుని మనం 5 స్పూన్స్ వేసుకోవాలి. అంటే కొంచెం మనకి గ్రేవీ, పచ్చడిలో గ్రేవీ అండ్ టేస్ట్, తొక్కల్లో ఉన్న చేదు అన్నీ తగ్గాలంటే పులుపు, కారం అన్నీ బాగా గట్టిగా ఉంటే బాగుంటుంది. పసుపు, కొంచెం పసుపు పైన చూడండి. హైలో పెట్టి నీళ్ళు పోసేయండి. నీళ్ళతో ఉడకబెట్టాలి అది. అవునా? పచ్చడి జ్యూస్ మీరు ఇందాక అన్నారు కదా పచ్చడి లాగా, దాంతో వస్తుంది. నీళ్ళు పోస్తే బాగా జ్యూసీగా అవుతుంది పచ్చడి. మీరు బెల్లం కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. నేను ఇంత వేస్తున్నాను. తర్వాత కారం వేస్తారు అంతే. సో ఇది తీయగా ఉంటుందా పచ్చడి? తీయగా పుల్లగా ఉంటుంది. తీయగా పుల్లగా. ఎక్కువగా పెరుగు అన్నం, దద్దోజనం ఇలాంటి వాటిల్లో సర్వ్ చేయడానికి బాగుంటుంది. హైలో పెట్టి బాగా కలపడ ఉడకపెట్టాలి. ఎందుకంటే అందులో ఉన్నటువంటి తొనలు వేయించినా కూడా ఇంకా కొంచెం గట్టిగా ఉంటాయి, అవి మగ్గిపోతాయి. మగ్గాక కారం వేసి తీసేసేయడం అంతే. కదా, బాగా ఉడికిన తర్వాత కారం వేసి 4-5 స్పూన్లు వేయొచ్చు, ఎందుకంటే మనకు ఆ పులుపు, చేదు అన్ని తగ్గిపోతాయి కారంతోనే మేనేజ్ అవ్వాలి. ఉప్పు, పులుపు, ఆ తొక్కల టేస్ట్ బట్టి మనం వేసుకోవచ్చు. కొన్ని దాంట్లోనే అంత చేదు, కొన్ని ఉండొచ్చు కొంచెం చేదు కూడా. ఇప్పుడు మీరు అన్నారు కదా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, దగ్గర పడిపోయింది, ఇంకా తీసేసుకోవచ్చు. కారం వేయగానే పచ్చడి లుక్ వచ్చేసింది. సో స్టవ్ ఆపేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీద్దాం.
కమలా తొక్కల పచ్చడి రెడీ అయిపోయింది. కమలా తొక్కల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన కమలా తొక్కలు, ఉడికించిన చింతపండు, బెల్లం, ఎండుమిర్చి, ఇంగువ, తాలింపు గింజలు, పసుపు, కారం, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు. కమలా తొక్కల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన కమలా తొక్కలను వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కమలా తొక్కలను ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఫ్రై చేసుకున్న కమలా తొక్కలు, ఉడికించిన చింతపండు, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కూడా వేసి బాగా ఉడికించాలి. పచ్చడి బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత కారం వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వెరైటీ కమలా తొక్క పచ్చడి రెడీ.